హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా. ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సో ఈ రోజు అయితే మదర్స్ డే సందర్భంగా మా పిల్లలు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారంట. అదేంటో మీతో పాటు నేను కూడా చూస్తాను. నాకైతే చెప్పలేదన్నమాట. సో చూపించిందనా సర్ప్రైజ్ ఏంటో తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. అదేంటనేది నేను మీతో పాటు చూస్తాను. సో వెయిట్ చేస్తున్నా నేను కూడా. ఓకే నాన్న, ఓకేనా? ఓపెన్ యువర్ ఐ. ఓపెన్ యువర్ ఐస్. సో సర్ప్రైజ్ చూస్తున్నాను. ఓపెన్ యువర్ ఐ. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. సో మా పిల్లలు అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి. సో చూడండి. కిట్ క్యాట్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదా, మదర్స్ డే అయితే గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లలు. సో వాళ్ళు ఏది ఇచ్చినా కూడా చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళంత మెచ్యూరిటీగా అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి, డబ్బులు దాచుకోవాలి అన్న కొంచెం ఉండదు కదా. ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఇంకెక్కువ చేస్తారు. మా వాళ్ళైనా డబ్బులు అయితే ఎక్కువ పాడు చేయరండి, దాచుకుంటారు కానీ వాళ్ళకి ఏం కొనాలి, ఏది ఇవ్వాలి, అమ్మకి ఏమి ఇవ్వాలి అనేది కొంచెం అంత థాట్ ఉండదు కదా. సో ఇప్పుడైతే నాకు చాక్లెట్స్ ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అండి. కిట్ క్యాట్ ఇచ్చారు. అయితే పెడుతున్నాడు అనమాట మా చిన్న బాబు. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ అన్న. మీ ఇద్దరు మొక్క చేసుకోండి. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీనా? సో చూసారు కదా, మా పిల్లలు అయితే ఇలా సర్ప్రైజ్ చేశారనమాట. ఏదో ఒకటి వాళ్ళకంటూ ఒక థాట్ వచ్చి అమ్మని సర్ప్రైజ్ చేయాలని అయితే ఒక థాట్ అయితే వచ్చింది కదా. నాకైతే చాలా హ్యాపీ అనమాట ఆ ఆలోచన వచ్చినందుకు. సో చూసారు కదా, నాకు బాగా అనిపించింది. థ్యాంక్స్ నాన్న, ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.